వీడియో వేద్దామనేసరికి ఆర్డర్ వస్తుంది నాకు. వీడియో స్టార్ట్ చేసిన జొమాటోలో ఆర్డర్ వచ్చింది. మీకు కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అంటే మన ఇంట్లో నుంచే, మన కిచెన్ నుంచే మనము ఎర్నింగ్ చేసుకోవడం అనమాట. ఎందుకంటే చాలామంది నా వీడియో చూస్తున్నారు. ఇప్పుడు నేను చేసేది వర్క్ ఫ్రమ్ హోమే కదా. దీంట్లో మాత్రం మన ఓపికను బట్టి చేసుకోవచ్చు. 10 to 1 lakh వరకు ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. మీ ఓపికను బట్టి అది మీరు ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ తోటి చెప్పా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఓకేనా. ఇదైతే వీడియో అయితే చూడండి. వీడియో చూస్తే హైదరాబాద్లో వర్క్ ఉందని నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి అయితే ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చెప్పక్క, ఏమన్నా మామూలుగా నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను బయటికి వెళ్ళను అని చాలామంది కామెంట్ చేశారు. అనమాట ఈ వీడియో ఎందుకు అని అంటే చాలామంది అసలు ఆ జాబ్ కన్నా ఎక్కువ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని చాలామంది కామెంట్ చేశారు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేను చేసేది అయితే ప్రస్తుతానికి నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనుకుంటున్నా. లేడీస్కి అయితే బెస్ట్ అంటే బెస్ట్, కాకపోతే కొంచెం కష్టం ఉంటుంది. కష్టం అంటే ఫస్ట్లో అనిపిస్తుంది అట్లా. అంటే మీరు ఇంటి దగ్గర ఉండి ఒక 10 to 15,000 సరిపోతుంది అనుకుంటే మీకు పెద్ద ప్రెజర్ ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు వేరే ఎవరో చేస్తున్నారు ఇట్లా అని చెప్పట్లేదు నేను, ఎందుకంటే నేను చేస్తున్నా వర్క్. ఏంటంటే మన ఇంట్లో నుంచే, ఇంట్లో మనకు మంచి మన వంటగదిలో నుంచే నేను చేసేది ఇప్పుడు అదే అనమాట. నా పని అయితే నేను నా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే అనుకుంటున్నా. ఇంకా మీరే చెప్పాలి అది. ఎందుకంటే చాలామంది బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటే బాగుండు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి. ఎందుకంటే నేను మొన్న వీడియో పెడితే కూడా చాలామంది నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలక్క అని చాలామంది కామెంట్ చేశారు. చిన్న పిల్లలు ఉన్నారు, కొత్త నేను బయటికి వెళ్ళలేను, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదన్నా ఉంటే చెప్పంటే ఇంకా నేను నా వీడియోలు చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది నేను చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టే కదా. ఎందుకంటే ఇంట్లో నుండే చేస్తున్నా. ఇది ఎలాగంటే అది మన ఓపిక, మన కష్టాన్ని బట్టి ఉంటుంది. కష్టం తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది దేనికైనా కూడా. ఇప్పుడు నేను చేసుకుంటున్నా అంటే నా ఓపిక, నేను ఇది అసలు వర్క్ ఏంటంటున్నారా, ఫుడ్డేనండి. ఫుడ్డే స్విగ్గీ జొమాటోలో ఆన్లైన్లో స్విగ్గీ జొమాటోతో టైఅప్ అయ్యి మనం ఇంట్లో నుంచే ఫుడ్ ఇవ్వడం అనమాట. మన ఇంటి దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఇంకా మనకు అసలు తీసుకెళ్లేటోళ్ళతోటి ఇచ్చే వాళ్ళతోటి నో కాంటాక్ట్స్, మనకు అసలు ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. మనం ఓన్లీ కంపెనీతోటే. అదేంటంటే దీనికి కావాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ 100 రూపాయలు పెడితే ఫజాయి లైసెన్స్ వస్తుంది. అది గూగుల్లో ఉంటుంది ఫజాయి లైసెన్స్ అని. దాని గురించి కూడా నేను వీడియో చేసిన, అది వీడియో ఉంటుంది చూడండి. లేకపోతే ఒకవేళ కావాలనుకుంటే నేను చెప్తాను, ఆ వీడియో కూడా మీకు లింక్ ఇస్తాను. 100 రూపాయలు పెడితే మీకు ఫజాయి లైసెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత లైసెన్స్ ఫస్ట్ రావాలి. లైసెన్స్ వచ్చిన తర్వాత స్విగ్గీ జొమాటో తోటి టైఅప్ అవ్వాలి. గూగుల్లోకి వెళ్ళి పార్ట్నర్ విత్ స్విగ్గీ, పార్ట్నర్ విత్ జొమాటో అని కొడితే ఆ 2 వస్తాయి. అప్పుడు అవన్నీ మనకు అడుగుతుంది ఏంటి, మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, మన ఫజాయి లైసెన్స్, మనం పెట్టే ఒక 5 మెనూ ఐటమ్స్ అన్నీ టైప్ చేస్తే ఒక 1 వీక్లో మనకు ఆన్బోర్డింగ్ అయిపోతుంది. మరి కష్టం ఉంటుందా అక్క అంటే కష్టం ఉంటుంది. మీకు చెప్పాలంటే ఒక 10,000 15,000 కావాలంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, మీరు ఎర్న్ చేయాలనుకుంటున్నారు. ఎట్లా మీకు మంచిగా ఒక 2 రకాల వంటలు 3 రకాల వంటలు వస్తాయి. ఓన్లీ ఆ 2 3 అవే చేసుకోండి, అవే పెట్టుకోండి. పొద్దున 7 కాన్ చేయండి కిచెన్, రాత్రి 11 వరకు పెట్టుకోండి. ఇంట్లోనే కదా, బయటికి వెళ్ళాల్సింది అయితే ఎక్కడికి లేదు కదా. 11 వరకు పెట్టుకొని అట్లా ఈజీగా నేను చెప్తున్నా. ఒక 10,000 15,000 అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక 4-5 ఐటమ్స్ పెట్టుకొని మీకు వచ్చినాయి, ఒక పులిహోరలు ఒక 4, పాయసం, అట్లా మీకు వచ్చిన 4 ఐటమ్స్ ఏవి మీకు బెస్ట్ అనిపిస్తే అవి. ఇక కాదు మేము ఇంట్లో ఉండి కూడా కొంచెం ఎక్కువ ఎర్న్ చేయాలి అనుకోవడం, రియల్ చెప్తున్నా. దీంట్లో 10,000 నుంచి 1 lakh వరకు ఎర్న్ చేసే 2 lakhs వరకు ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ 2 lakhs వరకు ఎర్న్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు, దాని దగ్గర కష్టం కూడా ఉంటుంది. కాకపోతే మీరు ఇంట్లో ఉండి చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి కొత్తలో అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది, కొంచెం హడావిడి ఉంటుంది. 1 or 2 months అయితే మాత్రం ఈజీగా ఇట్లా సెట్ అయిపోతుంది. ఎందుకంటే నా ద్వారా స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఫస్ట్లో నా టెన్షన్ పడి ఆపేశారు. కొంతమంది రన్ చేసుకుంటున్న వాళ్ళు ఓకే ఇప్పుడు పర్లేదు, ఇంట్లో ఉండి ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటున్నాం, ఓకే అలవాటు అయిపోయిన తర్వాత దానికి కొన్ని బాక్స్ ఎక్కువ ఏం పెట్టుబడి కూడా అవసరం లేదు. ఇంట్లో మీరు వండుకునేటివే పెట్టండి.
ఒక బాక్సులు మాత్రం అవసరం అయితే జస్ట్ అవి మీరు ఒక 10,000 ఎర్న్ చేస్తారంటే ఒక 1000 రూపాయల బాక్సులు అయితే ఖచ్చితంగా మీకు అవసరం పడతాయి. అవి బాక్స్లో అయితే 750 ఒక మీరు టార్గెట్ ఒక 10,000 ఎర్న్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఇట్లాంటి ఒక 750 ml బాక్స్. ఇందులో రైస్ ప్యాక్ చేస్తా, ఇందులో కర్రీస్ కదా, రసము సాంబార్ అలాంటివి, ఇందులో రోటి పచ్చళ్ళు పాయసం అట్లా ఇలాంటివి మాత్రం పెట్టుబడి అంటే చెప్తున్నా. ఇట్లాంటివి డబ్బాలు, ఇలాంటిది ఒక టేపు పెట్టేది, ఒక 13x16 క్యారీ బ్యాగ్స్, ఇవే మన పెట్టుబడి. నెక్స్ట్ ఇంట్లో మనం వండుకొని తినే వాటితోటే వండడం కాబట్టి గ్రోసరీ అంటే మామూలుగా మనం తెచ్చుకోవాల్సిందే అంతే. దీంట్లో మీరు ఇంట్లో ఉండి ఈజీగా ఎర్న్ చేసుకోవాలి అని అంటే ఒక 10,000 15,000 చేసుకోవాలంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎలాగంటే మీకు వచ్చిన ఫుడ్డే, మీకు పులిహోర అయితే ఎవరికైనా వస్తుంది, పాయసం ఎవరికైనా వస్తుంది, చికెన్ కర్రీ అట్లా మీకు ఏది మంచిగా వస్తే అదే ఆ ఫుడ్ మాత్రమే పెట్టుకోండి. ఎక్కువ మీరు ఎలా అంటే స్టార్టింగ్ ఏదో ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి ఇది మీకు బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను పనికి వెళ్ళలేదండి, నేను ఒక 20K 30K వచ్చేది నాకు బయట. ఇప్పుడు నేను అంతకన్నా ఎక్కువ చేయాలి ఇంట్లో ఉండి, అంటే ఇంట్లో వండుకుంటే నాకు అంత శాలరీ రావాలని నేను స్టార్ట్ చేసినాను. నాకు ఓకే అంటే నేను దానికంటే ఎక్కువ కష్టపడాలి. ఎట్లా అంటే నేను ఒక 50-60 రకాలు నా కిచెన్లో లైవ్ అవుతా ఉంటాయి. అది రాగానే చెయ్యడం టెన్షన్, అటు ఇటు ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి నేను అలా ప్రెజర్ పడితే నాకు అంత అట్లా ఓకే. మీరు స్టార్టింగ్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దాం అంటే జస్ట్ స్టార్టింగ్ టెన్షన్ పడకుండా ఎర్నింగ్స్ చేసుకుందాము ఒక 10-15,000 అని అనుకుంటే మాత్రం ఇట్లా సింపుల్గా మీకు వచ్చిన 4-5 ఐటమ్స్, టిఫిన్స్లో 2-3 రకాలు, రైస్లో 2-3 రకాలు, కర్రీస్లో 2-3 రకాలు, పాయసంలో 2-3 రకాలు, స్నాక్స్లో 2-3 రకాలు, అట్లా మీకు వచ్చినాయి. ఆర్డర్ రాగానే టెన్షన్ పడకుంటుండేది, కొంచెం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని అదే ఆర్డర్ వచ్చినప్పుడు ఇచ్చేలాగా అట్లా ఏ రోజుకి ఆ రోజు చేసుకొని మీకు చేస్తుంటే అది అలవాటు అయిపోతుంది. దీనికి మాత్రం టెన్షన్ పడొద్దు. ఫజాయి లైసెన్స్ ఒకవేళ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఫజాయి లైసెన్స్ తీసుకోండి. ఫజాయి లైసెన్స్ 1000 పెట్టి తీసుకోవద్దు, 1000 పెట్టి మాత్రం తీసుకోవద్దు. ఎందుకనంటే గూగుల్లోనే మనకు 100 రూపీస్లో అయిపోతుంది. ఒకవేళ మనకు చెయ్యరాదు అనుకుంటే ఒక 6,000 లోపే మనకు బయట చేసిస్తారు, 1 డేలో అయిపోతుంది. ఆ ఫజాయి లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు గూగుల్లో పార్ట్నర్ విత్ స్విగ్గీ, పార్ట్నర్ విత్ జొమాటో అని టైప్ చేసి వస్తుంది. అందులో మనకు అన్నీ అడుగుతుంది. వాటి ఇచ్చేసిన తర్వాత 1 వీక్లో అన్బోర్డ్ అయిపోతుంది. ఇదైతే నేను ఇంట్లో ఉండే వాళ్ళకైతే బెస్ట్ అనుకుంటున్నానండి. 1000 కాదు, ఒక 10,000 15,000 చేసుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్లో కొంచెం టెన్షన్ పడాల్సి వస్తుంది. ఆర్డర్ వచ్చినాక ఎలా చేయాలి ఏంటి, ప్రతి దానికి టెన్షన్ పడొద్దు. ఏం కాదు, ఇది క్యాన్సిల్ అయితే అవ్వని, నెక్స్ట్ వస్తుంది కదా అనుకొని ధీమాగా ఉండండి. కానీ ఏదో రావాలి, ఏదో చేయాలి, 1000 రావాలని ఫస్టే కంగారు పడితే మాత్రం అసలు అవ్వదు. టెన్షన్ పడితేనైతే అసలే అవ్వదు. మనం మళ్ళీ ఈ బిజినెస్లోకి దిగే వాళ్ళకైతే ఓపిక కన్ఫర్మ్ అండి. ఎందుకంటే మనం చుట్టాలు వచ్చినప్పుడు ఒకరికి 2 కొండాలంటేనే చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా, స్ట్రెస్ అయితే. అది చూసుకోండి ఫస్ట్, నేను అసలు వంట గదిలో ఇంతసేపు ఉండగలుగుతానా, చేయగలుగుతానని. కానీ ఒక 10,000 చేసుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 2-3 ఒక 4-5 చిన్న ఆర్డర్ వచ్చినా కూడా మీకు 200-300 ఈజీగా వస్తాయి. ఇట్లా అంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేసిన. ఆల్రెడీ నేను ఇట్లా వీడియో 1-2 చేశాను. కాకపోతే మొన్న వీడియో పెట్టినప్పుడు చాలామంది ఇదే రిపీటెడ్గా నాకు అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంది, ఇంట్లో ఉండి పని చేసుకోవడం, ఇదైతే ఇంకా మనకు బెస్ట్ కదా. ఎట్లా అంటే ఇంట్లోనే నెక్స్ట్ మనకు వచ్చిన పని అది బాగుంటుంది అని అయితే నేను చెప్తున్నా. ఇంకా మీకు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం టెన్షన్ లేకుండా, కంగారు లేకుండా మంచిగా స్టార్ట్ చేసుకోండి. ఫజాయి లైసెన్స్ తెచ్చుకున్న తర్వాత స్విగ్గీ జొమాటోకి టైఅప్ అవ్వండి, నెమ్మదిగా చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను చేసే పని అది కాబట్టి నాకు తెలుసు. నేను చెయ్యని దాని గురించి అయితే నాకు అవగాహన ఉండదు. ఇప్పుడు నేను చెప్పలేను, ఇది నేను చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు రేట్ల విషయంలో కానీ ఎట్లా పెట్టుకోవాలి, చాలామందికి అట్లా చెప్పాను. వీడియోస్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, కొత్త వాళ్ళు చాలామంది పనులేకి ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం అయితే నేను వీడియో ఇస్తున్నా.
ఎవరు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతే, ఇంట్లో ఉండి మనం ఎర్న్ చేసుకోవాలంటే నాకైతే ఇది బెస్ట్ నేను చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైప్ చేస్తే మీకేం డబ్బులు అవేమి వెళ్ళిపోవు. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ నొక్కితే వీడియో మనకు యూజ్ కాకుండా కూడా ఇంకా ఎవరికైనా బిగినర్స్ ఉంటారు అంటే చాలామంది పని లేక ఇట్లా ఇబ్బంది పడతాం, చిన్నపిల్లలతోటి బయటికి వెళ్ళలేక ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. హైప్ చేసి లైక్ చేస్తే ఓకే. మరి ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్. నాకు ఆర్డర్ వచ్చింది మెయిన్.